అలాగే గురువుగారు శనిగ్రహ బాధలు పోవాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి? శనిగ్రహ బాధలు పోవాలంటే శనికి ఇష్టమైనది నీలవర్ణం స్టోన్. నీలవర్ణం జెమ్ అనేది స్వామివారికి చాలా ఇష్టమైనది. అయితే వాళ్ళు ఏం చేయాలంటే 5 గురిగింజల బరువు ఎంతైతే ఉంటుందో, ఒక 5 గురిగింజలు మనం ఒక దగ్గర పెట్టి దాన్ని వెయిట్ చూస్తే అది ఎంత బరువు ఉంటుందో, ఆ యొక్క బరువును ఆ యొక్క బరువుకు తగ్గట్టుగా నీలం స్టోన్ తీసుకోవాలి. దానిని ఏమి చేయాలంటే త్రిలోహం అంటే 3 లోహాలు మన స్తోమతకు తగ్గట్టుగా బంగారు, వెండి లేదంటే ఇంకా మన స్తోమత తగ్గట్టుగా మన ఏంటి ఆర్థిక స్థితిని మనసులో పెట్టుకొని దానికి తగ్గట్టుగా 3 లోహాలతోని కలిపిన ఉంగరాన్ని చేయించుకోవాల. ఆ ఉంగరంలో ఆ స్టోన్ పెట్టుకోవాల. పెట్టుకొని దాన్ని ఏం చేయాలంటే ఒక శనివారం రోజు శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేయించి, అర్చన చేయించి దానిని ఉంగరం వేలుకు ధరించుకోవాలి. ఇలా ధరించుకున్నట్టయితే ఏమవుతుందంటే వారి యొక్క శని ప్రభావం అనేది తగ్గుతుంది. శని బాధలు తగ్గి వారికి శని యొక్క అనుగ్రహం అనేది వాళ్ళకు దొరుకుతుంది. ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి రెమెడీస్ పాటించాలి గురువుగారు? రెమెడీస్ పక్కన పెడదాం కొద్దిసేపు. ఈ విషయానికి రెమెడీస్ పక్కన పెడితే లక్ష్మి అంటే శుచి, శుభ్రత. ఇల్లు ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్‌గా ఉండాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే లక్ష్మి ఆ ఇంట్లో అంత స్థిరంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఉదయము సూర్యోదయానికంటే ముందే ఇంటి లోపట ఖచ్చితంగా దేవుని పూజ అయిపోవాలి. సూర్యోదయానికి ముందే ఇంట్లో మీ యొక్క పూజా మందిరంలో ఉన్న పటాలు కావచ్చు, విగ్రహాలు కావచ్చు వాటికి పూజ అనేది సమాప్తం అంటే అయిపోవాలి సూర్యోదయానికంటే ముందే. తరువాత ఇంట్లో అందరూ కూడా సూర్యోదయానికంటే ముందే లేదా ఒక సుమారు 7:30, 8 గంటల లోపు స్నానం చేసుకునే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా. తర్వాత పరుచుకున్న బట్టలు ఏవైతే ఉంటాయో వాటిలోనే స్నానం చేసొచ్చి మళ్ళీ పడుకొని బొర్రడము, అవంతే పెట్టడము, అవి ఎప్పుడూ కూడా చెయ్యొద్దు. వాటిని ఒక్కసారి మనము నిద్ర లేచి శుద్ధి అయినామంటే మళ్ళీ వాటిని తాకకూడదు. తర్వాత మధ్యాహ్న సమయంలో అధికంగా నిద్ర పోకూడదు. ఏ ఇంట్లో అయితే మధ్యాహ్న సమయంలో మబ్బులో పడుకుంటారో వారి ఇంట్లో లక్ష్మి ఉండడం అనేది 50-50 ఛాన్సెస్సే. అంతకంటే ఎక్కువ ఉండదు. తర్వాత ఏంటంటే ప్రతిరోజు సాయంకాల సమయంలో దీపారాధన చేసిన తర్వాత ఇంటి లోపట మీ యొక్క కులదైవం యొక్క మంత్రం కావచ్చు, పేరు కావచ్చు, అది కూడా లేదు అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఆ యొక్క మంత్రాన్ని కూడా ఇంట్లో ప్రతినిత్యం కూడా జపం చేస్తున్నట్టు స్మరించుకున్నట్టయితే ఖచ్చితంగా లక్ష్మీ అనుగ్రహం అనేది ఉంటుంది. ఇక రెమెడీ విషయానికొస్తే ఏం చేస్తారంటే ఒక అమావాస్య రోజు మనందరికీ తెలుసు ఊడల చెట్టు అంటాం కదా! మర్రి చెట్టు అంటాం. ఊడల మర్రి అంటాం. ఒక అమావాస్య రోజు ఆ యొక్క ఊడలు 108 తెంపుకోవాలి. అమావాస్య ఉన్నప్పుడే 108 ఊడలు చిన్న చిన్నవైనా పర్వాలేదు తెంపుకొని ఆ 108ని ఒక దగ్గర పెట్టాల. ఒక దగ్గర పెట్టి దానికి ఎర్ర దారం చుట్టాల మొత్తం. ఎర్ర దారము అదేవిధంగా యెల్లో కలర్ పసుపు కలర్ దారాన్ని చుట్టాల. చుట్టి వాటి మీద మంచిగా పసుపు, కుంకుమ వేసి మన ఇంటికి ఎంట్రన్స్ అంటే మన ఇంటి యొక్క డోర్ మెయిన్ డోర్ ఎక్కడైతే ఉంటుందో ఆ డోర్ పైన పెట్టేసేయాలి. ఆ డోర్ పైన పెట్టేసి ప్రతిరోజు కూడా ఆ యొక్క మర్రి ఊడలకి ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా ధూపం చూపిస్తూనే ఉండాలి. ఈ విధంగా చేసుకుంటే వారికి లక్ష్మీ కటాక్షం బాగా ఉంటుంది. ఇంట్లో లక్ష్మి అనేది స్థిరంగా ఉంటుంది. ఇది మామూలుగా నేను చదివి చెప్పింది కాదు. ఇది ప్రాక్టికల్‌గా నేను చాలామందికి ఇచ్చాను. ఈవెన్ నేను కూడా పాటిస్తాను అది. ప్రాక్టికల్‌గా చాలామందికి ఇచ్చాను. నేను ఇచ్చిన వాళ్ళ దాంట్లో 90% అందరికి కూడా వర్కౌట్ అయింది. చాలామంది ఇప్పటికి కాల్ చేసి అంటారు, "పంతులు గారు మీరు చెప్పినట్టు అవి తెచ్చుకొని పెట్టుకున్నాము. చాలా బ్రహ్మాండంగా ఉంది మాకు. మా ఇంట్లో ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీ అవసరం ఉందంటే 10,000 ఉండకపోతుండే. కానీ అది పెట్టుకున్నప్పటి నుంచి మాకు స్టాక్ అనేది పర్వాలేదు. మాకు అవసరానికి డబ్బు వేరే దగ్గర నుంచి రావడమా, లేకపోతే మా ఇంట్లో కూడా సేవింగ్స్ బాగానే చేస్తున్నాం పంతులు" అని చెప్పి చాలామంది మళ్ళీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ మర్రి ఊడలది ఒకటి పాటించండి. లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పంతులు గారు చిన్నపిల్లలు ఎక్కువగా జబ్బుల బారిన పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఏదైనా రెమెడీ ఉందా గురువుగారు? దీనికోసం ఏం చేస్తామంటే మిరప గింజలుంటాయి గదా! ఆ మిరప గింజలు ఒక 27 మిరప గింజలు తీసుకొని, ఆ పిల్లవాడికి 7 సార్లు తిప్పాల. 7 సార్లు ముందుకు, వెనకాలకి, రైటు, లెఫ్టు, ఆ కార్నర్, ఈ కార్నర్, పైన చుట్టూ అట్లా 7 సార్లు తిప్పి, ఆ మిరప గింజలను బయటికి తీసుకురావాలి. ఇంట్లో నుంచి బయటికి తీసుకువచ్చి ఎలాంటి మంట అనేది పెట్టకూడదు. కేవలం కర్పూరంతోని వెలిగించిన అగ్ని లోపట ఆ మిరప గింజలు వేసినట్టయితే, ఆ యొక్క దృష్టి దోషం అనేది తగ్గిపోయి, వారు పిల్లలు ఆరోగ్యంగా ముందుకెళ్తా ఉంటారు. అలాగే చిన్నపిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం, ఏడవడం చేస్తూ ఉంటారు. దీనికి ఏదైనా రెమెడీ ఉందా గురువుగారు?
అయితే చిన్నపిల్లలు ఉలిక్కి పడతా ఉంటే ఏమి చేయాలంటే, మనకు ఇప్పుడు చాలా తక్కువ దొరుకుతాయి అవి. ఊర్ల సైడ్ అయితే బాగా ఉంటాయి ఊర్లలో. మేక పిడకలు అంటాం గదా! మేక పిడకలు అని జెప్పేసి అంటాం. మేక పిడకలు అంటే మనకు ఆవు పేడ నుంచి ఎలాగైతే పిడకలు వస్తాయో, అలాగే మేక యొక్క వేసే ఆ యొక్క మలమూత్రాల నుంచి వచ్చేదాన్ని పిడక అంటాం. ఆ మేక పిడకలు తీసుకొని ఒక తెల్ల బట్టలో కొన్ని కట్టాల. తెల్ల బట్టలో కట్టి ఎక్కడైతే పిల్లవాడు పడుకుంటాడో, చిన్న పిల్లలు ఎక్కడైతే పడుకుంటారో వారి యొక్క దిండు కింద పెట్టాల. పొద్దున పెట్టాలా, తర్వాత దాన్ని తీసేసి నైట్ మళ్ళీ వేరే చేంజ్ జేయాలి. అలా చేస్తున్నట్టయితే కొన్ని రోజులు అలాగే జరిపిస్తా ఉంటే, వారికి ఉలిక్కిపడే యొక్క సమస్య అనేది దూరమవుతుంది. మీకున్న సమస్యలకి గురువుగారు చెప్పిన రెమెడీస్ పాటించి సమస్యలకు దూరంగా ఉండగలరు. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్కారం.